కంటోన్మెంట్లోని సంజీవయ్య నగర్ తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి శ్రీ గణేష్ పాదయాత్ర చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ని గెలిపించాలని గణేష్ కోరారు. వివిధ పార్టీలకు జంప్ అవుతున్న నేతలను ఉద్దేశించి సవాల్ విసిరిన గణేష్ తలసాని దివంగత ఎమ్మెల్యే సాయన్న ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరొక పార్టీలోకి వెళ్లి అధికారం అనుభవించలేదా అంటూ ప్రశ్నించారు. డమ్మీ అభ్యర్థుల అక్రమాలను అడ్డుకోవడమే ధ్యేయంగా కంటోన్మెంట్ ప్రజలను కాపాడుకుంటారని గణేష్ తెలిపారు. నా విజన్ ఒకటి, కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ అన్ని విధంగా డెవలప్మెంట్ కావాలి. మీరు అన్నట్టు వాళ్ళ చేతి కింద ఉండి వాళ్ళు గెలిపించిన వాడు చెప్పినట్టు నడవాలనేసి ఒక మాఫియా గ్యాంగ్ ఉంది. ఆ మాఫియా గ్యాంగ్ ఏంటంటే ఇలాంటి అన్ని నిందలు చేయడం, క్యాండిడేట్ ని డిస్టర్బ్ చేయడం వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ఆ మాఫియా గ్యాంగ్ ఏంటంటే వాళ్ళు అరాచకాల నుంచి కాపాడేటోడు వస్తే వాళ్ళకి నష్టం. కాబట్టి ఈ మాఫియా గ్యాంగ్ చాలా మటుకు రూమర్స్ క్రియేట్ చేస్తారు, లేనిపోని రూమర్స్ అన్ని క్రియేట్ చేస్తారు. ఇప్పుడు రోజు నేను వింటున్నా పార్టీలు మారుతున్నారు. అరే ఈ దేశంలో మారనోళ్ళు ఎవరు చెప్పరు, మన రాష్ట్రంలో మారనోళ్ళు ఎవరు చెప్పరు. మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలా మారనోళ్ళు ఒక పేరు చెప్పు. గెలిచినాక మారిపోయిన సాయన్న, గెలిచినాక మారిపోయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఇప్పుడు రామకృష్ణ ఎన్ని పార్టీలు మారిండు, పాండు యాదవ్ ఎన్ని పార్టీలు మారిండు, లోకనాథం ఎన్ని పార్టీలు మారిండు, శ్యామ్ ఎన్ని పార్టీలు మారిండు, కేశవరెడ్డి గారు ఎన్ని పార్టీలు మారిండు. అధికారంలో పార్టీ నుంచి పోటీ చేస్తున్నాం, మారాల్సిన అవసరం కూడా లేదు. ఇదే పార్టీలో ఉంటాం, గవర్నమెంటే ఉంది.